ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అదే మా ఫ్రెండ్స్ అందరూ అడుగుతూ ఉంటారు ఎప్పుడుని "సత్య నువ్వు 6-8 మంత్స్‌లో డయాబెటిస్‌ని ఎలా రివర్స్ చేసావు? మాకు కూడా టిప్స్ చెప్పొచ్చు కదా!" అని అడుగుతుంటారు. ఆహ్, నేను బ్రేక్‌ఫాస్ట్ ఏం తినేవాడినో మాక్సిమము మీకు ఇవాళ షేర్ చేస్తా. ఓకేనా? నేను మాక్సిమము వారంలో 5, 6 రోజులు నేను పెసరట్టు తింటా బ్రేక్‌ఫాస్ట్‌కి. ఓకే. అది నీ ఆహ్, ముందు రోజు అది నానబెట్టుకోక్కర్లేదు. జస్ట్ లెగిసిన తర్వాత 6:00కి ఒక కప్పు పెసలు, ముడి పెసలు. ఓకే. ముడి పెసలు నానబెట్టుకోండి. నేను ఎందుకు పెసలు ప్రిఫర్ చేస్తానంటే తొక్క ఇది పప్పు కింద చేసిన పెసరపప్పు అంటాం కదా! సగం బ్రేక్ చేసి అమ్ముతారు కదా! పెసరపప్పు. అది నానబెట్టుకొని మళ్ళా దాన్ని వాష్ చేసేటప్పుడు ఏంటంటే ఆ తొక్క చాలా వరకు కూడా ఆ డ్రైన్ అయిపోతూ ఉంటది కదా! మనం పడేస్తూ ఉంటాం. ఎందుకంటే అది ఫుల్ ఫైబర్, దాన్ని వేస్ట్ చేయడం ఎందుకు? అదే ముడి పెసలతో ఆ ప్రాబ్లమ్ ఉండదనమాట. ఓకే. నానబెట్టుకొని అందులో కొద్దిగా అల్లము, ఆహ్, ప ప 2 పచ్చిమిరపకాయలేసి శుభ్రంగా గ్రైండ్ చేసుకొని ఫ్రెష్‌గా 2, 3 పెసరట్లేసుకొని దాని మీద మీకు ఇంకా టేస్ట్‌కి బాగా కావాలంటే ఆనియన్ కూడా ఏసుకోవచ్చు. జీలకర్ర, మళ్ళీ చిన్న చిన్న అల్లం ముక్కలు అది ఏసుకొని శుభ్రంగా 2, 3 తిన్నారంటే చాలా బలంగా ఉంటదనమాట. అది మధ్యాహ్నం 1 గంట వరకు మీకు మళ్ళీ ఆకలే ఎయదు. ఓకే. బాగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు కూడాని. ఓకేనా? రోజు తినొచ్చు, మీకేం ప్రాబ్లమ్ ఉండదు. కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ప్రతి పప్పు దినుసుల్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. కాకపోతే ఈ ఫైబరు, ప్రోటీన్ వల్ల స్లోగా రిలీజ్ అవుతాయన్నమాట. స్లోగా రిలీజ్ అవ్వటం వల్ల షుగర్ స్పైక్ ఉండదు. ఓకే. అది విషయం. నేను అట్లాగే కంటిన్యూయస్‌గా 6 మంత్స్ పెసరట్టే తిన్నా. నాకసలు షుగర్ స్పైక్ అనేదే ఉండేది కాదు. ఓకే. అందువల్ల నాకు 3 మంత్స్ యావరేజు హెచ్1 బ్యాక్ అంటాం కదా! హెచ్ బ్యాక్ రీడింగ్ అంటాం కదా! అది ఫస్ట్ 3 మంత్స్‌లోనే ఇంచుమించుగా 50% తగ్గిపోయిందనమాట. మెయిన్ బ్రేక్‌ఫాస్ట్ తినటం వల్ల. ఓకే. ఆహ్, మళ్ళా ఇట్లాంటివి షేర్ చేస్తూ ఉంటాను. ఏమేం చేసేవాడిని. ఓకేనా? ఉంటాను మరి. థాంక్ యూ. బై.